పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ బీజేపీలో పదవుల సెగ, రాష్ట్ర నేతలకు ఢిల్లీ షాక్, రాజ్యసభ బరిలో అన్నామలై పేరు, ఆశావహుల ఆశలపై నీళ్లు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో పదవుల పంపకం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న స్థానిక నేతలను కాకుండా ఇతర రాష్ట్రాల నేతలకు ఏపీ కోట నుంచి పదవులు కట్టబెట్టాలనే కేంద్ర నాయకత్వం ఆలోచనలో ఇప్పుడు రాష్ట్ర క్యాడర్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ముఖ్యంగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ఏపీ నుంచి పంపాలని అధిష్టానం యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతుండటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర బీజేపీలో పదవుల భర్తీ ప్రక్రియను గమనిస్తే కొందరు సీనియర్లకు సముచిత స్థానం దక్కిన మాట వాస్తవమే. ఖమ్మంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి, శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి, సత్యకుమార్ యాదవ్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా, వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే ఇదే సమయంలో పార్టీలో కష్టపడి పనిచేస్తున్న మరికొందరు కీలక నేతలు ఇప్పటికే నామినేటెడ్ పదవులు లేదా ఇతర చట్టసభల సభ్యత్వం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవులపై గట్టి ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్ర నాయకత్వం ఆలోచన సరళి ఇప్పుడు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ టీడీపీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో సొంతంగా పార్టీ ఎదిగే అవకాశాలు పరిమితమని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఒకవేళ అధికార మార్పిడి జరిగినా కేంద్రంలో తమకు మద్దతిచ్చే పార్టీలే ఉంటాయన్న ధీమాతో ఏపీ కోటా పదవులను ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు వాడుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపిన తరహాలో ఇప్పుడు తమిళనాడులో పార్టీకి ఊపు తెచ్చిన అన్నామలైను ఇక్కడ నుంచి పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఏపీ బీజేపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడుతున్న తమను కాదని పొరుగు రాష్ట్రాల నేతలకు పెద్దపీట వేయడంపై లోపల చర్చ జరుగుతుంది. జూన్ నెలలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలపై ఇప్పటికే ఖర్చు వేసిన నేతలు తాజా వార్తలతో ఢీలా పడ్డారు. ఒకవేళ అన్నామలై ఎంపిక ఖాయమైతే రాష్ట్రంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో నిరుత్సాహం పెరిగే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. పొత్తుల ధర్మం కాపాడుకుంటూనే సొంత నేతలకు గుర్తింపునివ్వకపోతే భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా లేక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.